గురైనటువంటి కులాల వాళ్ళని ఎంకరేజ్ చేయడం అయి ఉండొచ్చు అక్కడ. పొత్తు ధర్మం పక్కగా పాటించారని అనుకోవాలా ఈ ఎంపిక? సోము వీర్రాజు గారికి ఒక అనూహ్యమైన ఛాన్సేనా? పాటింప చేశారనుకోవాలి ఇక్కడ, చేసేలా చేశారా? అంతే. ఎందుకంటే నాగబాబుకి ఇవ్వకుండా ఆల్రెడీ ఇలా మీడియా ప్రయత్నించింది కదా ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్ చేసేయడానికి. రాజ్యసభ కూడా పంపించామన్నారు. అది ఎదురెత్తు వేసి పవన్ కళ్యాణ్ చేయడం వల్ల ఓ రకంగా కూటమిలో తెలుగుదేశం చేతన ఆ పొత్తు ధర్మాన్ని పాటింపచేశాడు పవన్ కళ్యాణ్. అట్లాగే భారతీయ జనతా పార్టీది కూడా నిన్నటి దాకా లేదు. నిన్నటి దాకా లేదు కదా అసలు. ఎప్పుడన్నా ప్రస్తావన వచ్చిందా? ఇవాళ కూడా నిన్న సాయంత్రం దాకా కూడా అసలు వీళ్ళు వెళ్ళి అడిగింది లేదు, వాళ్ళు లేదు. అసలు వాళ్ళు కూడా 4 పేర్లు వచ్చినాయి నిన్నటి దాకా తెలుగుదేశం. బీజేపీ అధినాయకత్వం నుంచి మండల్లో మాకు ప్రాతినిధ్యం ఉండాలని ఒక మొక్క చెప్పారు. అట్లాగే కూటమికి సంబంధించి ప్రతి దాంట్లో షేరింగ్ ఉండాలి అన్నటువంటి పాయింట్. ఇదివరకు దీనికి అంగీకరించేది కాదు తెలుగుదేశం. ఎమ్మెల్యే లెక్కది ఏంది అదే అనేది అనమాట. బట్ బీజేపీ అధినాయకత్వపు ఆలోచన చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బీజేపీ అధినాయకత్వం అడిగాక నేను ఇవ్వను అనే ప్రసక్తి లేదు ఇక్కడ. అడిగిందా సార్ బీజేపీ అధినాయకత్వం? అడిగిందట. అడిగిన తర్వాతనే ఇట్లాగా ఓకే ఒక సీట్ అని చెప్పేసి